ఇవన్నీ మీకు మీకు మీరు వాళ్ళందరినీ అడగాల్సిన క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా నాతో అడిగించి నాతో చెప్పించండి. గో అండ్ ఆస్క్ దెమ్. ధర్నా చేయండి. మీడియా వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు డైలాగులు రాని వాళ్ళు పెడతారేంటి, పెట్టొద్దు అనేది మీరు చేయండి. మీరు చేయకుండా మాతో చెప్పించేదానికి యూ స్టార్ట్ ఎ ప్రాసెస్ ఇఫ్ యూ లైక్ ఇట్. నాకేం ప్రాబ్లం లేదు. దే ఆర్ బెటర్ యాక్టర్స్ కమింగ్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టులు తీసుకొచ్చేదానికి నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇంకో సినిమా ఇండస్ట్రీకి యాక్ట్ చేయట్లా, మరి వాళ్ళు అది ఫీల్ అవ్వాలిగా. ఇక్కడ యాక్టర్కి దేర్ ఈజ్ నో బ్యారియర్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ స్టేట్ ఆర్ రీజియన్ అండి. ఎనీబడి కెన్ గో అండ్ యాక్ట్ ఎనీవేర్. యాక్టర్ ఈజ్ యూనిక్ మ్యాన్ హూ కెన్ గో ఎనీవేర్. అప్పుడు అటువంటిప్పుడు నేను ఏ సినిమా వేరే లాంగ్వేజ్కి వెళ్ళి మీరేమంటారు, మీరు ఎంత బాగా చేస్తున్నారండి యాక్టింగు, మీరు హిందీలో ఉండాలండి, హిందీలో మరి ఎందుకు వెళ్ళాలి నేను హిందీకి? అది అడగరు. మీకు ఇబ్బంది అయినవన్నీ మా చేత అడిగిస్తూ మా చేత మాట్లాడిస్తూ చేస్తారు. కానీ యు గో ఆస్క్ దెమ్, యూ రైట్ ఏ ఆర్టికల్, యూ ప్రచారం చేయండి మీరు ఇలా అనేసి. బట్ దట్ ఈస్ నాట్ రైట్. లెట్ దెమ్ కమ్. ఎనీబడి కెన్ కమ్ ఎనీవేర్, ఎనీబడి కెన్ గో ఎనీవేర్. అప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూర్చోవాలి. నాకు మంచి వేషం వచ్చి హిందీ సినిమాల్లో పెద్ద ఏదో సినిమాలో తమిళ సినిమాలోనో బ్రహ్మాండమైన యాక్షన్ వచ్చింది అంటే అప్పుడు వెళ్ళకూడదు నేను. మళ్ళీ మీరే అంటారు తెలుగులో ఎంత బాగా చేస్తున్నారు సార్, మీరు నేషనల్ యాక్టర్ అవ్వాలి సార్, బ్రహ్మాండ నేషనల్ యాక్టర్, ఇంటర్నేషనల్ యాక్టర్. అప్పుడు మీరు ఎందుకు వెళ్ళమంటారు అక్కడికి? వెళ్ళకూడదు. ఎక్కడో అక్కడే ఉండాలి. సో ఐ డోంట్ థింక్ దట్స్ కాన్సెప్ట్